ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఫోన్ అయితే తీసుకోవచ్చు నేను ఈ వీడియో అంటే వీళ్ళు చెప్పిన వీడియో నేను చేస్తే అప్పుడు వచ్చేసి మెయిన్ టార్గెట్ అయితే చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే అంటే మనీ ఆశ జూమ్ పెట్టి అయితే వాళ్ళను వాళ్ళలో వేసుకుందామని అయితే చూస్తారు కాబట్టి లింక్ ఇన్ బయో అని మనం టెలిగ్రామ్ లింక్ కానీ వెబ్సైట్ లింక్ కానీ ఇచ్చినాం అనుకోని అట్లనైతే మనకైతే అంటే ఆ వీడియో మీద మనకు ఒక 30% కానీ హలో కాకా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇలా వచ్చేసి మేము ముంగటికైతే ఒక క్రేజీ వేసుకునే వీడియోని అయితే పట్టుకొని వచ్చిన అన్నట్టు ముచ్చట వచ్చేసి ఏదో తేడా ఉందని అయితే మీరు అయితే పరిచయం కాకుండా నేనైతే ఉన్న ముచ్చట మొత్తం చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ వీడియో కనుక నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒకటే నా ఫాలోవర్స్ అయితే అది కావద్దని అంటే నేనైతే ఎవరిని మోసం చేయాలని అనుకుంటలేను. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఒకవేళ నేను ఇట్లా ఈ వీడియోలకి ఇట్లా నేను అంటే వాళ్ళ నన్ను అయితే ఒకరు కాంటాక్ట్ అయ్యారు వాళ్ళు చెప్పిన వీడియోలకి ఇట్లా నేను చేస్తానైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమేం చేయొచ్చు అంటే షూట్ చేసే మొబైల్ అయితే నాది వచ్చేసి వివో కంపెనీ అన్నట్టు అంత క్లారిటీ కూడా రాదు వీడియో వచ్చేసి ఐఫోన్ లాగానైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఫోన్ అయితే తీసుకోవచ్చు నేను ఈ వీడియో అంటే వీళ్ళు చెప్పిన వీడియో నేను చేస్తే. అంతేకాకుండా ఈ నా పాత పీసీ అయితే కనిపిస్తుంది ఇది వచ్చేసి నాది కాదన్నట్టు అంటే మా ఫ్రెండ్ నాకు ఇచ్చిండు వాడుకోమని. ఈ పీసీ వచ్చేసి ఇది కాకుండా మంచి ఒక యాపిల్ ల్యాప్టాప్ కానీ అట్లా తీసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనది బండి అయితే తెలుసు కదా స్ప్లెండర్ అది వచ్చేసి నేను తీసేసి జీటీ అని బుల్లెట్ కానీ ఏదంటే అది తీసుకోవచ్చు అన్నట్టు ముచ్చట. అంతేకాకుండా మనకు వచ్చేసి ఎట్లా అంటే మొత్తం ఇక వేరే ఉంటుంది అది గోల్డ్ రింగ్స్ కానీ అవి ఇవి అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీళ్ళు వచ్చేసి కండిషన్స్ ఏం పెడతారంటే అంటే వీడియోస్ చేస్తే ఇట్లా మనం వచ్చేసి మనకైతే అంటే వీడియోస్ ప్రమోట్ చేసినప్పుడు మనకు వచ్చేసి కొన్ని అమౌంట్ ఫస్ట్ ఇస్తారన్నట్టు. మనకు డెమో అకౌంట్లు ఇచ్చి ఎక్కడికైనా పోయి మనం ఏమైనా కొనాలనుకున్నప్పుడు వీడియో చేసి ఉంపెట్టమంటారు. అంటే మనం అక్కడ ఆడి మనం పైసలు సంపాదించుకొని మనమైతే అది అంటే ఏం కావాలనుకుంటున్నామో అది పర్చేజ్ చేసినట్టయితే వాళ్ళకు అంటే వీడియో అట్లా క్రియేట్ చేసి ఇచ్చినట్టయితే అట్లా మనకైతే అమౌంట్ వస్తుంది. అంతేకాకుండా నువ్వు ఏ రీల్ అయినా పెట్టు అంటే నువ్వు ఏ రీల్ అయినా పెట్టు నాకు సంబంధించింది నీకు సంబంధించింది ఎంత అన్నా పెట్టుకో. కాకపోతే అందులో నువ్వు కింద అంటే మనకు వచ్చేసి టైటిల్ ఏంటంటే లింక్ ఇన్ బయో అని మనం టెలిగ్రామ్ లింక్ కానీ వెబ్సైట్ లింక్ కానీ ఇచ్చినాం అనుకోని అట్లనైతే మనకైతే అంటే ఆ వీడియో మీద మనకు ఒక 30% కానీ అంటే వ్యూస్ బట్టి అయితే మనకు ఉంటుంది అన్నట్టు. అంతేకాకుండా మనం వచ్చేసి ఏదైనా షోరూమ్కు ఏదైనా బైక్ కానీ ఏదైనా తీసుకొని మనం వచ్చేసి అంటే ప్లే చేసి గేమ్ అక్కడనే ప్లే చేసి మనం వచ్చేసి అమౌంట్ కట్టినట్టు అవి మనం జూమ్ పెట్టినాం అనుకోని అది వచ్చేసి మనకు వచ్చేసి అట్లా అయితే మస్తు ప్రాఫిట్ ఉంటుంది అన్నట్టు. అంతేకాకుండా మస్తు మంది అయితే చూపిస్తారు కదా మేము బైక్ కొన్నాం మేము కారు కొన్నాం ఇక్కడ ట్రేడింగ్ చేసినాం అది చేసినాం లౌడా లస్కా అని మీరైతే నమ్మకూరి. అంతేకాకుండా ఒక ముచ్చట ఏం చెప్తున్నా అంటే నేనైతే బెట్టింగ్ యాప్స్ అయితే నేను ప్రమోట్ చేయను ఎందుకంటే నాకు అవసరం లేదు. ఉన్న వీడియోస్తోనైతే నేను సర్ది పెట్టకుండా నేను వారంకి ఒకటి తీసినా నాకు ఏం పరకు పడేది అంతేగాని బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేయను. ఎందుకంటే అది వచ్చేసి చూద్దాం మనకి జెన్యూన్ అంటే ఏదైనా వేరే యాప్స్ ప్రమోట్ చేస్తా కావచ్చు కానీ బెట్టింగ్ యాప్స్ అయితే నేను ప్రమోట్ చేయను. ఎందుకంటే వేరే యాప్స్ అంటే సంథింగ్ కొన్ని యాప్స్ అయితే లాంచ్ అయినవి ఉంటాయి కదా అసలు అయితే అమౌంట్ లాస్ అయ్యే యాప్స్ అయితే నేను అస్సలే ప్రమోట్ చేయను. అంతేకాకుండా కొన్ని వెబ్సైట్లు ఉంటాయి కదా వెబ్సైట్లు ఉన్నాయి అయితే అస్సలే ప్రమోట్ చేయను ఎందుకంటే వెబ్సైట్లు ఉన్నాయి ప్రమోట్ చేస్తే అమౌంట్ లాస్ అయ్యే ఛాన్స్ బాగా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి మనం ముచ్చట ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి అంటే ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారు వాళ్ళ సంస్థ ఎట్లుంటుంది వాళ్ళ కథ ఎట్లుంటుంది కార్ఖానా ఎట్లుంటుంది మిమ్మల్ని నేను ఎట్లా నమ్మియాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే సైడ్ స్క్రీన్ మీద అయితే నేను వేస్తాను అన్నట్టు కలర్ ట్రేడింగ్. మనకు వచ్చేసి ఇక్కడ 0 నుంచి 9 నెంబర్స్ దాకా ఉంటాయి అంటే 10 నెంబర్స్ దాకా ఉంటాయి. 5 నెంబర్లు వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటాయి 5 నెంబర్లు వచ్చేసి రెడ్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనమైతే కలర్ ట్రేడింగ్ అంటే గ్రీన్ మీద వేయచ్చు రెడ్ మీద వేయచ్చు ఎట్లా అంటే అట్లా వేసుకోవచ్చు అది మన ఇష్టం. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు మీదే చూపిస్తారు మనకు. అంతేకాకుండా మనల్ని రిఫర్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు మనకు టెలిగ్రామ్లో జాయిన్ కమ్మంటారు. మీకు నేను ప్రొటెక్షన్ చెప్తా అని మనల్ని ఆఖరికి అయితే గూడుతారు అన్నట్టు. మీకు వచ్చేసి ఒక చిన్న విషయం అడుగుతున్నా అంటే మీరు కనుక బెట్టింగ్ యాప్స్ ఆడికి ఇట్లా లాస్ అయినట్టు ఉంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్ చేయబట్టి అంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్ మిమ్మల్ని నమ్మించి అందులో లాస్ చేయించింది అనేది ఒకసారి కిందనైతే కామెంట్ చేయరు. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి చేశాడు. ఇంకొక యాప్ ఇది వచ్చేసి మనకైతే గ్రాఫ్ ఉంటుంది. ఈ గ్రాఫ్లో మనం వచ్చేసి ఒక 30 సెకండ్స్ నుంచి 60 సెకండ్స్ మధ్యలో మనకు వచ్చేసి గేమ్ మొత్తం ఉంటుంది కథ కార్ఖానా ముచ్చట మొత్తం గూడిచిపోనీకి మొత్తం ఇదే ఉంటుంది. ఈ 30 సెకండ్స్లో మనం వచ్చేసి అమౌంట్ అంటే ఆ గ్రాఫ్ అనేది పెరుగుతుందా డౌన్ అవుతుందా అనేది మనమైతే మనం 6 సెన్స్ తోని అంటే మనకు 6 సెన్స్ లేదు 6 సెన్స్ ఉన్నాక నువ్వు వెబ్సైట్లోకి పోవు
నువ్వు అసలు అసలు వీడియోలో చూడు, స్కిప్ చేసి దిగుతావు, లేకపోతే కింద కామెంట్లు వేసి దిగుతావు అని. With the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. 30 సెకండ్స్ కానీ 60 సెకండ్స్ కానీ ఉంటుంది అన్నట్టు. మనకు వచ్చేసి టైం వచ్చేసి అక్కడ మనకు డెమో అకౌంట్ చూపిస్తాడు, ఇట్లా ఉంటుంది, ఇట్లా పోతే అమౌంట్ వస్తాయి, ఇట్లా మనం చూసానికి ఈజీ. కానీ ఆ అమౌంట్ పెట్టి లాస్ అయినప్పుడు మాత్రం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే గూడ్స్ పోయేటోనికి ఇవ్వడానికైనా గట్లనే అనిపిస్తుంది. మనం గెస్ చేసింది ఇట్లా కరెక్ట్ అయినా అనుకుని మనకు అమౌంట్ వచ్చేసి డబుల్ వస్తాయి, లేకపోతే వీక్తాయి. అంతే 2 సార్లు నీకు ఇస్తాడు, మొత్తం గుడిసి పీక్తావు. సో ఇప్పుడు మొత్తానికి వచ్చేసి అయితే ఇప్పుడు లాస్ట్ మనకు వచ్చేసి ఒకటి ఏంటంటే ఇది ఒకటి చూపిస్తున్నా, దీని తర్వాత ఇంకొకటి ఉంది అన్నట్టు. ఇది వచ్చేసి మనకు వచ్చేసి క్యాసినో సైడ్కి కనిపిస్తుంది. క్యాసినోలో ఎంతమంది అమౌంట్ అయితే లాస్ అయ్యారు అనేది కింద కామెంట్ చేయండి. క్యాసినో అయితే ఆ మధ్యలో అయితే ట్రెండ్ అయితే బాగా నడిచింది కదా. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మనకు ఎట్లుంటుంది అంటే రెడ్ బ్లాక్ జీరో ఉంటుంది. జీరో మీద అవుట్ రైట్ వేసుడు తప్ప ఏముండదు. అంతేకాకుండా మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టు ఇందులోనైతే అంటే మీకు సైడ్ కనిపిస్తుంది కదా గ్రాఫ్, అంటే ఇందులో మనకు వచ్చేసి ఈ నెంబర్ల మీద మనం దేని మీద అయితే దాని మీద పెట్టేసుకోవచ్చు. కలర్ మీద వేసుకోవచ్చు, లేకపోతే 1 to 12 వేసుకోవచ్చు. అట్లనైతే మనకు ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇలా వచ్చేసి మనకు ముచ్చట ఏంటంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా డబ్బల్ ఉంటే మన ఇష్టం ఉన్న దాంట్లో వేసుకోవచ్చు. మనం అనుకున్న దాని మీద ఇస్తే అమౌంట్ అయితే వస్తుంది, లేకపోతే పోతుంది. ఒక్కసారి నేను చెప్పేది ఫర్దర్ గా నువ్వు అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద కాకుండా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బాగా ట్రెండింగ్ అయింది ఈ మధ్యలో అయితే. అంటే మస్తు మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేసింది దాన్ని ఉన్నదంటే డ్రాగన్ వర్సెస్ టైగర్. ఎందుకంటే ఇందులో మనం అయితే అమౌంట్ చేసినాం అనుకోర్రి, అంటే డిపాజిట్ చేస్తే మనం లాస్ అయిన అమౌంట్లో సగం అయితే ఎవరైతే ప్రమోట్ చేసారో వాళ్ళ ఎవరు టెలిగ్రామ్లోకి వెళ్ళి మనం జాయిన్ అయినామో వాళ్ళకైతే పోతుంది. మాకు వచ్చేసి మన ప్రమోట్ చేసేటోళ్ళకి ఏం చేస్తారు, ఇప్పుడు యాజ్ ఏ మేము కూడా మేము బెట్టింగ్ అన్నా కానీ మనీ అయితే పోవని మేము అంటలేం. కాకపోతే మాకు ఇచ్చేటి డెమో అకౌంట్స్ మాకు ముందే గ్రాఫ్ కనిపిస్తుంది. అంటే 2 వేస్తే 3 మేము ఇట్లా డెమో అకౌంట్లోకి వెళ్ళి ఒక 3 బెట్లు వేసినాం అనుకోరి, 2 కంపల్సరీ వస్తాయి డెమో అకౌంట్ నుంచి. ఆ అమౌంట్ మనం ఏం కూడా చేయలేదు. దాదాపు అందులో ఒక 1 lakh నుంచి 2-3 ఎన్ని ల్యాక్స్ అంటే అన్ని ల్యాక్స్ ఉంటాయి. జస్ట్ మనం ఎట్లా అంటే ఆఫ్లైన్లో గేమ్ ఆడితే ఎట్లా మనకు వస్తుందో సేమ్ అట్లనే ఉంటుంది. ఇది వచ్చేసి డ్రాగన్ వర్సెస్ టైగర్. ఇలా వచ్చేసి మనం అయితే అమౌంట్ పెట్టాలి, డిపాజిట్ చేయాలి 500 ఇట్లా మనకు వచ్చేసి ఉంటుంది అన్నట్టు. ఇందులో వచ్చేసి ఎట్లా అంటే దీని మీద బెట్లు కుప్పలు ఎత్తారు. నాకు తెలిసి బెట్టింగ్ యాప్స్ ఆడేటోళ్ళ దాంట్లో సగం మంది మిడిల్ క్లాస్ వాళ్ళు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు అమౌంట్ అంటే అమౌంట్ కావాలి అట్లుంటుంది. కాబట్టి నేను కూడా ఒక మిడిల్ క్లాసే కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది మొత్తం ఫ్రాడ్. వెబ్సైట్లలో ఉన్న ఇంకా గేమ్స్ అయితే అస్సలే నమ్మకూర్రి. బెట్టింగ్ యాప్స్ అయితే అస్సలు ప్రమోట్ చేసిన ఉన్న అయితే ఏటికి గూడికి పారదింగాలి. కానీ వాళ్ళ మీద కేసులు కూడా అవుతున్నాయి, దాదాపు మనం చూస్తున్నాం కదా. ఏదో తేడాగా ఉందేంటి. వచ్చేసి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూస్తాం, చాలా మంది చూస్తాం, అందులో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు చూసిరా. అలానైతే ఒకసారి కింద కామెంట్ చేయరు. నెక్స్ట్ టైం మీరైతే ఎంత ధైర్యం కొద్ది కింద కామెంట్ చేస్తారో అంత ధైర్యం కొద్ది నేనైతే నెక్స్ట్ వీడియోలో అలానైతే గట్టి చేసుకుంటా. మన దగ్గర ఒక 15,000 ఉన్నాయి అనుకోరి, అవిట్లతో మనం కొనాలి. అప్పుడు మనల్ని గేమ్ ఆడే జూమ్ పెట్టమంటారు. వాళ్ళు కొన్ని అమౌంట్ ఇస్తారు. అంటే ఎట్లా అంటే బుల్లెట్ బండి అవి కొన్నాం ఇవి కొన్నాం అన్ని జూమ్ పెట్టమంటారు. అట్లా ఉంటుంది ముచ్చట. మనకు వచ్చేసి ఒక్కొక్క వీడియోకి వచ్చేసి ఎట్లా కాదన్నా మంత్లీ అయితే ఒక 30,000 to 50,000 దాకా సంపాదించుకోవచ్చు బెట్టింగ్ యాప్స్. అంటే ఒక్క వెబ్సైట్ కాక ఒక 4-5 వెబ్సైట్లు కనుక ఇప్పుడు మనం ప్రమోట్ చేసుకున్నట్టయితే అలాని కాంటాక్ట్ అయ్యి మరీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయ్యి మరీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు వచ్చేసి ఒక 2 అయితే కాంటాక్ట్ అయ్యారు. ఎందుకంటే మన 5K అకౌంట్ మనది వచ్చేసి హలో కాక, కాకపోతే అప్పుడు ఫ్రీజ్ అయిపోయింది. కానీ అకౌంట్ వాళ్ళకి అట్లా ఎట్లా దొరికింది అనేది నాకైతే అర్థమవుతలే. అంతేకాకుండా నా అకౌంట్లో వ్యూస్ కూడా లేదు, అయినా కానీ ప్రమోషన్ ఇస్తా అన్నారంటే నాకు అన్నీ కొద్దిగా డౌట్ అయితే కొడుతుంది. అంటే ఇప్పుడైతే ప్రమోషన్స్ అయితే అందరూ బంద్ చేసిరు కదా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ టార్గెట్ అయితే చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే అంటే మనీ ఆశ జూమ్ పెట్టి అయితే వాళ్ళను వాళ్ళలో వేసుకుందామని అయితే చూస్తారు. కాబట్టి చిన్న ఇన్ఫ్లుయెన్సర్లు కానీ నాతోటి ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఎవ్వరు కూడా వీడియోలు చేసేటోళ్ళు కూడా అమౌంట్గా అయితే ఆశపడి రాంగ్ రూట్లోనే అయితే అస్సలు వెళ్ళకూరి అవసరం లేదు. మనం వచ్చేసి చిన్న ఫోన్లో వీడియో తీసుకొని పెట్టుకున్న ఏం కాదు, కానీ ఆ బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేయాలి. సరే ఉంటాం అలా రైట్.